2024 జనవరి నెల 16 నుండి 30 వరకు సింహరాశి యొక్క ఫలితాలు చెప్పుకున్నాం. సింహస్యాధిపతి సూర్య, సింహరాశికి అధిపతి అయినటువంటి రవి బాగున్నాడు. రవి వల్ల మంచి ఫలితం కలుగుతోంది. అయితే ఈ రాశి కూడా కొంత సమస్యలు ఉంటాయి. శుక్రుడు బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకి రవి శుక్రుడు తప్పితే మిగతా గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్త వహించడం చాలా అవసరం. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం. ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు. ఈశ్వరుడు అంటే శ్మశానవాసి కాదు. ధనం మీద విరక్తి కలిగి ధనాన్ని కుబేరుడికి ఒప్పజెప్పి మానవులు మరణించిన తర్వాత శ్మశానంలో ఉండేటువంటి ఆ ప్రాణిని క్షుద్ర శక్తులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళని రక్షించడానికి శ్మశానంలో ఉన్నాడు ఈశ్వరుడు. మరణించిన తర్వాత క్షుద్ర శక్తుల చేత బాధపడకుండా ఆ ప్రాణిని కాపాడుతున్నాడు. జీవించి ఉండగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఈ ఐశ్వర్యం ఎట్లా వస్తుంది? ఈశ్వరుని ఎవరైతే పూజిస్తాడో వాడికి దరిద్రం రాదు. కాబట్టి ఈ రాశివాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి రోజు 11 ప్రదక్షిణాలు చేసుకొని కనీసం మారేడు దాలు తీసుకొని వెళ్ళి ఈశ్వరుడికి వెళ్ళటం, చేతనైతే రోజు అభిషేకం చేయించుకోవటం, తీర్థం తీసుకోవడం చాలా అవసరం. తర్వాత ఈ రాశివాళ్ళు ఎవరికైనా చేతి మీదుగా డబ్బులు ఇస్తే మాత్రం తిరిగి రావు. ఎవరికి ఎటువంటి హామీలు ఒప్పుకోవద్దు. బ్యాంకీ లోన్లకు కానీ ఎవరైనా చీట్లు పాడుకుంటే హామీ కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ డబ్బులు కట్టరు. ఆ డబ్బులు మీరు కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే చేజేతులారా తెలిసి ఇబ్బంది తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చేతిలో డబ్బులు పట్టుకొని వెళ్తూ ఉంటాడండి. ఈ చేయి గట్టిగా గుప్పిని మూసుకొని వెళ్తాడు. బయటికి పోయి మనలతో ఇవ్వాలి. ఏం కానీ చేతితో పెట్టుకోకపోతే జేబులో పెట్టుకోవచ్చుగా. తొందరగా ఇచ్చేద్దామని చేతిలో పట్టుకెళ్తాడు. ఈ చేతిలో పట్టుకొని వెళ్ళినటువంటి డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, చేయి గుప్పిని మూసే ఉంటుంది. చేతిలో ఉన్న వస్తువు ఎక్కడో జారిపోతుంది. ఎక్కడ జారిపోయిందో కనుక్కోలేడు. ఎట్లా ఉంటుందంటే ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటా అంటే ఏనుగా వెలక్కాయ మింగుతుంది, నవలదు. ఎలక్కాయ మింగేటప్పుడు దాంట్లో గుజ్జు ఉంటుంది. ఆ ఎలక్కాయని బయటికి వదిలేటప్పుడు మింగేటప్పుడు ఎలక్కాయ ఎట్లా ఉందో అట్లాగే ఉంటుంది. బయటికి వదిలేటప్పుడు కూడా లోపల మాత్రం గుజ్జు ఉండదు. ఎందుకంటే ఈ రాశి ఎంతో చాలా విశేషమైన రాశి. ఈ రాశి సింహరాశి. ఈ సింహరాశి దైవ శక్తి, దైవ బలం కలిగినటువంటి రాశి. ఈ రాశికి చాలా కష్ట సమయం ఇదని చెప్పాలి. కాబట్టి ఏనుగ మింగిన వెలక్కాయలో గుజ్జు ఎట్లా మాయమైపోతుందో మన చేతిలో ఉన్నటువంటి డబ్బులు ఎట్లా మాయమైపోవడానికి అవకాశం ఉంది. అట్లాగే డబ్బులు వచ్చేది ఎట్లా వస్తుందో కనుక్కోలేము. డబ్బులు పోయేది ఎట్లా పోతాయో కూడా కనుక్కోలేము. డబ్బులు పోవటమేమో ఏనుగు మింగిన వెలగపండు ముడ్డి వెంబడి వదిలితే గుజ్జు లేకుండా వచ్చి డొల్ల వచ్చి పడుతుంది. అదే ఐశ్వర్యం వచ్చేప్పుడు కొబ్బరికాయలో నీళ్ళు ఎట్టా వచ్చినా తెలియవు. ఆ కొబ్బరికాయలో నీళ్లు ఉపయోగపడతాయి, కొబ్బరి ఉపయోగపడుతుంది, కొబ్బరి వల్ల వచ్చే నూనె ఉపయోగపడుతుంది, పైన ఉన్న పీచు ఉపయోగపడుతుంది. ఐశ్వర్యం వచ్చిన ఐశ్వర్యం అట్లా ఉపయోగపడి ఇంకా ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ ఐశ్వర్యం పోయి నష్టపడేటువంటి టైము ఏనుగ మింగిన వెలగపండులాగా గుజ్జు లేనిపోయినట్లుగా సర్వస్వం కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది రాశి మీ జన్మ నక్షత్రాన్ని బట్టి చెబుతూ ఉన్నా. తర్వాత జన్మలగ్నం బట్టి కూడా ఎట్లా ఉందో చూపించుకొని మీ జాతకరీత్యా ముందు ఫాలో అవ్వండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇల్లు కట్టేటప్పుడు టాపీ మేస్త్రి అంతా వాస్తు చెబుతాడు. కానీ ఇంటికి ఆయం ఉంది, ఖరాయం, గజాయం, ఇట్లా కొన్ని ఆయాలు ఉన్నాయి, దాని లెక్కలు ఉన్నాయి.
మేస్త్రి ఏం చేస్తాడు? ఈశాన్యమూల దేవుడు ఉండాలి, ఆగ్నేయమూల వంటగది ఉండాలి, నైరుతి మూల బాత్రూమ్ ఉండాలి, ఇట్లా లెక్కేసి ఇల్లు కడతానంటాడు. మేస్త్రి చెప్పినట్టుగా కడతారు. ఆయం సరిగా లేకపోతే తర్వాత నష్టపడతారు. ఇప్పుడు కూడా అది ఎట్లా నష్టపడతారో, ఇంత పెట్టుబడి పెట్టి ఇంత ఇల్లు కట్టి చివరికి ఇల్లు పనికిరాక ఇల్లు వల్ల నష్టపడి ఇల్లు కొన్ని సమస్యల వల్ల పగలగొట్టాల్సి వస్తుంది. పగలగొట్టకూడదు. పగలగొట్టకుండానే ఇంటికి మార్గం చూపించుకోవాలి. అట్లాగే జాతకరీత్యా కూడా ఉన్నటువంటి సమస్యను పోగొట్టుకోవాలి అంటే గ్రహస్థితి ఎట్లా ఉందో చూపించుకొని ఆ గ్రహశాంతులు చేసుకొని అట్లా ఉన్నట్టయితే పూర్తిగా ఈ సింహరాశి చాలా నష్టపడటానికి బాగా ఎక్కువ అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కుజుడికి 7,000 జపం, కందుల దానం, బుధుడికి 17,000 జపం, పెసల దానం, రవికి 6,000 జపం, గోధుమల దానం, శనికి 19,000 జపం, నల్ల నువ్వుల దానం, రాహుకి 18,000 జపం, మినువుల దానం ఇవి ఇవ్వటం, కేతువుకి 7,000 జపం చేయటం, ఉలవల దానం ఇట్లాంటివి ఇచ్చి ప్రతిరోజు ఈశ్వర దర్శనం చేసుకొని 3 వేళలా సూర్య నమస్కారాలు చేసుకుంటూ తన పని వరకే తను చూసుకుంటూ పక్కవాళ్ళు మాట్లాడుకుంటున్నారా, పోట్లాడుకుంటున్నారా, పక్క జాస దగ్గర వద్దు. నీ జాస ఏదో, నీ పని ఏదో, నీ బాధ్యత ఏదో చూసుకుంటూ ఉంటే నీకు ఎటువంటి సమస్య రాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ముందు మీ జాతకం చూపించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఉన్నది పోగొట్టుకొని మళ్ళీ సంపాదించడం అంటే చాలా కష్టమైన విషయం. కాబట్టి మరీ చెబుతూ ఉన్నాను.